నగదు రహిత లావాదేవీల వైపు ప్రజలు పరిపాలనా విభాగాలను సమాయత్తం చేసే దిశగా సర్కారు అడుగులేస్తోంది. లావాదేవీల భద్రత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించేందుకున్న మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాల అదుపులో పేరుగాంచిన బ్లాక్ చైన్ విధానాన్ని ప్రభుత్వ శాఖలు ఆర్థిక లావాదేవీలకు అనుసరింపజేసేందుకు కసరత్తు చేస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలు, మొబైల్ లావాదేవీలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే సైబర్ నేరాల సంఖ్య పెరిగే అవకాశం పొంచి ఉందని ప్రభుత్వం గుర్తించింది. సైబర్ నేరాల నిరోధానికి ఐబీఎం ఆధ్వర్యంలో ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ ప్రతినిధులు విజయవాడలో బ్లాక్ చైన్ టెక్నాలజీపై కార్యశాల నిర్వహించారు. డీజీపీ సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరైన సదస్సులో డిజిటల్ కరెన్సీ, నగదురహిత లావాదేవీల నిర్వహణపై మేధోమథనం జరిగింది. వ్యవసాయ, పౌర సరఫరాలు, పోలీసు, రెవెన్యూ, ఐటీ, ఇతర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెరుగుతున్న సాంకేతికకు హాకర్స్ సవాలుగా మారుతున్నారని, వారికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త సాంకేతిక దోహదపడుతుందని డీజీపీ అభిప్రాయపడ్డారు. రాబోయే కాలంలో ఆల్ అవర్ ట్రాన్సాక్షన్స్ విల్ బి మోర్ డిజిటల్ ఇన్ నేచర్. బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేటువంటిది దే సే ఇట్స్ మోర్ సెక్యూర్. ఐబీఎం డెవలప్ టెక్నాలజీ. సచ్ టెక్నాలజీస్ ఇఫ్ యూస్ ఈ అఫెన్సెస్ జరగడం తక్కువ అవుతాయి. న్యాచురల్గా సిస్టమ్స్ విల్ బి మోర్ సెక్యూర్. ద డిజిటల్ సెక్యూరిటీ ఇష్యూస్ విల్ బి less in number in future if we use such technologies. We are yet to test the technology and proof of concept is yet to be done. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10% మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని, దీనిని 60% పెంచేందుకు కృషి చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 17న విశాఖ కేంద్రంగా ఫిన్టెక్ టెక్నాలజీ టవర్ ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఐటీ సలహాదారు జేఏ చౌదరి చెప్పారు. సామాన్య పౌరుడు కూడా ఇవాళ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్లోకి మనమే ప్రోత్సహిస్తున్నాం రమ్మని. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కేవలం 10% ఉంది. మనం ఒక 5 ఏళ్ల లోపు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఒక 50 నుంచి 65% డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగాలని మనం ఆ విధంగా డిజైన్ చేస్తున్నాం. ప్రజల్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయమని ప్రోత్సహిస్తున్నాం. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, మన కాంటెక్స్ట్లో, ఈ డిపార్ట్మెంట్ కాంటెక్స్ట్లో ఏం చేయాలనే దాని మీద ఒక వర్క్షాప్ చేసాం. ఇది 2వ వర్క్షాప్. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విల్ బి ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఈవెన్ ఏషియాలో కూడా. బ్లాక్ చైన్ టెక్నాలజీ ఒక టెక్నాలజీ మాత్రమే. ఇప్పుడు అన్ని టెక్నాలజీస్ కంటే కూడా ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ ఫర్ అవాయిడింగ్ ఎనీ సైబర్ అటాక్స్ అనమాట. అమెరికాలో పెద్ద పెద్ద ఫైనాన్షియల్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాడ్రిడ్జ్, వన్ ఆఫ్ ది టాప్ ఫైనాన్షియల్ కంపెనీస్, వాళ్ళ దగ్గర ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ట్రాన్సాక్షన్స్ అన్ని వాళ్ళ ప్లాట్ఫామ్. వాళ్ళు దాదాపు $200 మిలియన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్స్ కూడా మనము ఆ టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ సైబర్ నేరాల నుంచి భద్రతకు వేదికగా ఉపకరిస్తుందని ఐబీఎం ప్రతినిధులు తెలిపారు. దీని వినియోగంతో నమ్మకం, భరోసా కలుగుతాయని అన్నారు.